మీరు కెమెరా యాంగిల్స్ ఎలా తీయాలి? టెంపుల్స్ పోయినప్పుడు, ట్రావెల్స్ పోయినప్పుడు గానీ, కెమెరా యాంగిల్స్ ఎలా తీయాలి? ఒక షూట్ జేయాలి. అంటే ఇది టెంపుల్‌ని షూట్ జేయాలన్నా, ఒక ట్రావెలింగ్‌ని షూట్ జేయాలన్నా, తిరుపతి పోయినా, లేకపోతే హంపీకి పోయినా, కోనార్క్ పోయినా, ఖజురహో పోయినా, అక్కడ ఆ లొకేషన్‌ని ఎలా షూట్ జేయాలి? అంటే సినిమాటిక్ స్టైల్‌లో జేయాలి. అంటే మీకు యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. తెలుగులో ఉన్నాయి, హిందీలో చాలా ఉంటాయి. సినిమాటిక్ స్టైల్‌లో ఒక వీడియోని ఎలా తీయాలంటది, అలాగే తీయాలి. కానీ దాన్ని ఎలా తీయాలి ఆ సినిమాటిక్ స్టైల్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి పెన్ను తీసుకొని మనం అక్షరాలు ఎలా రాస్తాం? ఒక పద్ధతిగా రాస్తాం. క్రమ పద్ధతిగా రాస్తాం కదా! ఆ, ఇలు గాని, ఏబీసీడీలు గాని, 1, 2, 3లు గాని ఒక పద్ధతిగా రాస్తాం. అలా కాకుండా పిచ్చి గీతలు గీస్తే ఎట్లుంటది? ఇష్టం ఉన్నట్టు గీస్తాం. వాటికి పద్ధతి ఉండదు, పాడు ఉండదు. ఎట్లా పడితే అట్లా గీయొచ్చు. కళ్ళు మూసుకొని గీయొచ్చు. కదా! అలా ఇప్పుడు చిన్న పిల్లలు చదువురాని పిల్లలు ఎట్లా గీస్తారు పిచ్చి పిచ్చి గీతలు, అలా పెద్దోళ్ళు కూడా గీయొచ్చు ఇష్టం ఉన్నట్టు బర్ర బర్ర. ఏది పడితే అది. అది పిచ్చి గీతలు అంటారు. పిచ్చిగా గీస్తాం కదా! ఓహ్! అలా తీయండి. అంటే ఒక పద్ధతి, పాడు లేకుండా, నియమం, నిబంధన లేకుండా తీయండి. కానీ సినిమాటిక్ స్టైల్‌లో తీయాలి. అతను ఎలా చెప్పాడో అలాగే తీయాలి. దాన్ని ఎలా తీస్తామో అలాగే తీయాలి. కానీ ఇక్కడున్న ఒక రూల్ ఏందంటే, నియమం, నిబంధన లేకుండా ఎలా ఉంటుంది, ఆ విధంగా తీయండనమాట. అలాంటి కాన్సెప్ట్‌తో ఈ సినిమాటిక్ స్టైల్‌లో మీరు ఎలా తీస్తారో అలా తీయండి. అంటే ఉదాహరణకు అ, ఆ, ఇ, లు గాని, ఏబీసీడీలు గాని, 1, 2, 3లు గాని మనం ఒక పద్ధతిగా రాస్తాం కదా! ఓహ్! అలాగే తీయండి. సినిమాటిక్ స్టైల్‌లో కూడా పద్ధతిగా తీసే ఆ విధానాన్నే పిచ్చి పిచ్చి గీతలు బర్ర బర్ర ఎట్లా పడితే గీస్తామో దానికి ఉండదు. ఒక ఉనికి ఉండదు. ఒక ప్రారంభం ఉండదు. ఒక ఎండింగ్ ఉండదు. ఒక ప్లాన్ ఉండదు. ఎట్లా పడితే అట్లా గీస్తాం కదా! అలా తీయాలనమాట. ఆ విధంగా ఆ కాన్సెప్ట్‌తో ఈ సినిమాటిక్ స్టైల్‌లో ఎలా తీస్తామో అలా తీయాలి దాన్ని. ఈజీగా ఉంటది. బావుంటదనమాట.